సింపుల్గా షార్ట్కట్లో ఈరోజు ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను. మనోజ్ వల్ల ఇవాళ అయితే బాలుకి మళ్ళీ లాస్ వచ్చింది. అయితే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. రోహిణిని మనోజ్ అడుగుతాడు కదా, అసలు మీరు కోటీశ్వర్లేనా, ఆస్తులు బిజినెస్ ఉన్నాయా అని అడుగుతాడు కదా. సో ఎప్పట్లాగే రోహిణి మళ్ళీ ఏదో ఒక కథ చెప్తూ ఉంటుంది. బాలు మాటలు వినిదంతా నువ్వు అడుగుతున్నావు, వాళ్ళు మనల్ని చూసి కుళ్ళుకుంటున్నారు అంటుంది. ఇక మనోజ్ కూడా సరేదంతా వదిలే, నువ్వు గున్న దగ్గర అప్పు చేసావా అని మనోజ్ అడుగుతాడు. అయితే రోహిణి మళ్ళీ కథ చెప్తూ మొదలు పెడుతుంది. నీకు ఉద్యోగం లేదు కదా, ఇంట్లో ఖర్చులు ఉన్నాయి, అందుకని అప్పు చేసి ఇచ్చాను. నేను ఇంతకు ముందు ఇలా ఉండేదాన్ని కాదు, చాలా రద్దీగా బతికాను, ఇప్పుడే నీ వల్లే ఇలా అప్పులు చేస్తున్నాను అని రోహిణి అంటుంది. అయితే లిస్ట్ ఇమ్మని చెప్పి మనోజ్ అడుగుతాడు. నువ్వేమైనా తీరుస్తావా, లేదు కదా, ఎందుకు ఇదంతా అని రోహిణి అంటుంది. ఇక ఏదో ఒకటి చెప్పి మళ్ళీ మనోజ్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక మనోజ్ కూడా ఎప్పటిలాగే బయటకు వెళ్ళిపోతాడు. అయితే నెక్స్ట్ సీన్లో బాలు మీన ఇద్దరు కూడా హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా అయినా సరే పట్టుకోవాలి వాడిని, ఆ విల్లా వాడిని అని ఆలోచిస్తారు. అలాగే రోహిణి గురించి కూడా మీనా చెప్తుంది. నేను అప్పు గురించి అడిగితే తను కంగారు పడింది, అలాగే వీడి గురించి అడిగినప్పుడు ఇంకా టెన్షన్ పడింది అని మీనా అంటుంది. తెలిసిన విషయానికి ఎందుకు ఇంత టెన్షన్ పడింది అంటే ఈ వీడియోకి ఆ గుణకి రోహిణికి ఏమైనా సంబంధం ఉందా, తన హస్తం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక రేపొద్దున్న పూలు డెలివరీ ఇచ్చినప్పుడు తను కూడా వస్తానని, ఇక వెళ్ళ ఓనర్ గురించి కళ్యాణ్ అడగాలని బాలు అంటాడు. సరే అని మీనా అంటుంది. ఇక ఇద్దరు కూడా తెల్లవారుగానే ఫస్ట్ అక్కడికి వెళ్తారు. ఇక కళ్యాణ్ అయితే వాళ్ళిద్దరిని బాగా రిసీవ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటాడు. పేమెంట్ గురించి అడిగితే నెలాఖరులో ఇమ్మని చెప్పి మీనా అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడడం కూడా కళ్యాణ్కి బాగా నచ్చుతుంది. వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే బాలు అయితే కళ్యాణ్తో సెల్ఫీలు కట్టి దిగుతూ ఉంటాడు. ఇక కూర్చొని నేను మిమ్మల్ని మొన్న ఒక విల్లా దగ్గర చూశాను, మాట్లాడుతున్నారు, ఆ విల్లా కొన్నారా సార్ అని అడుగుతాడు. లేదు నేను కొందామనే వెళ్ళాను, బట్ ఆ ఓనర్ కాస్త తేడాగా అనిపించాడు, డాక్యుమెంట్స్ అడిగితే ఏవేవో కథలు చెప్తున్నాడు, ఎందుకులే ఇలాంటి రిస్క్ అని చెప్పి కొండం మానేశాను అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. అయితే ఆ ఓనర్ ఎక్కడున్నాడో మీకు తెలుసా సార్ అని అనగానే ఎందుకు మీరు కొంటారా అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్. లేదు సార్, మీరైతే తెలుగు తప్పించుకున్నారు, మా అన్న మాత్రం ఆ మాటలన్నీ నమ్మేసి 30 లక్షలు పోగొట్టుకున్నాడు, అందుకే వాడి కోసం వెతుకుతున్నాం సార్, ఏదైనా తెలిస్తే చెప్పండి అని చెప్పి బాలు అంటాడు. అయితే నిడదోళ్ళలో ఒకసారి అతన్ని కలిశానని సెల్ఫీ దిగారని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. ఇక బాలు మీన నిడదోళ్ళు వెళ్ళాలని ఫిక్స్ అయిపోతారు. ఇందులో డెకరేషన్ కాంట్రాక్ట్కి వేరే ఆవిడ కూడా ట్రై చేస్తుంది కదా, బాలు మీనాకి వస్తామని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆవిడ కూడా వస్తుంది, ఎప్పట్లాగే ర్యాష్గా మాట్లాడుతుంది. అయితే కళ్యాణ్కి కాంట్రాక్ట్ ఇవ్వడం ఇష్టం ఉండదు, బట్ ఫస్ట్ వచ్చారు కాబట్టి ఇలా అంటూ ఉంటాడు. మీరు మండపం డెకరేషన్ వరకు చూసుకోండి, మిగిలిన కాంట్రాక్ట్ అంతా కూడా నేను మీనా గారికి ఇస్తున్నాను అని చెప్పగానే నేను ఎలా షేర్ చేసుకుంటాను అనుకుంటున్నారు వీళ్ళతోటి చెప్పి ర్యాష్గా మాట్లాడుతుంది. మీరు షేర్ చేసుకోను అంటే కనుక మొత్తం కాంట్రాక్ట్ మీనాకి ఇచ్చేస్తాను అని చెప్పి కళ్యాణ్ అంటాడు. సరే అని చెప్పి షేర్ చేసుకుంటానికి ఒప్పుకొని తను అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఇక బాలు మీనా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. ఇక మీనా కూడా తిరిగి వార్నింగ్ ఇస్తుంది, తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరు కూడా అక్కడి నుంచి ఆ విల్లా ఓనర్ని పట్టుకోవడానికి బయలుదేరుతారు. ఇంతలో ప్రభావతి ఫోన్ చేస్తుంది వంట చేయలేదని. ఇక బాలు ఏదో ఒకటి ఫన్నీగా సమాధానం చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇద్దరు కూడా అక్కడి నుంచి ఆ ఊరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతని పేరు ప్రకాష్ కదా, ఆ పేరు చెప్పి వెతకడం మొదలెడతారు. ఎవరికి ఏం తెలియదు అంటారు. ఇక మీనా అయితే ఏంటి వాడు ఏమైనా ప్రైమ్ మినిస్టర్, పేరు చెప్పగానే అందరికీ తెలియడానికి ఎలా దొరుకుతాడు అని మీనా అంటుంది. ఎలాగోలా దొరుకుతాడు, ముందు మనం ట్రై చేయాలి కదా అని బాలు అంటాడు. ఇక అలా వెతుకుతూ ఉంటే అతను ఒక చోట చేపలు అమ్ముకుంటూ ఉంటాడు. ఇదేంటి ఇంత డబ్బు వచ్చినా సరే ఇంకా చేపలు అమ్ముకుంటున్నావు అని తన వైఫ్ అడుగుతుంది. ఇది మన వృత్తి, అయినా ఇలా దోచుకున్న సొమ్ము ఎంతకాలం ఉంటుంది, అందరూ మనసులాగా మన బుట్టలో పడరు కదా, మన వ్యాపారం ఎప్పుడు మానుకోకూడదని తన హస్బెండ్ చెప్తాడు. ఇంతలో మీనా దూరం నుంచి అతను చూసి బాలుని తీసుకొస్తుంది. బాలుని తీసుకొచ్చి చూపిస్తుంది. బాలు వెళ్ళి కొడతాడు, నేను కాదు అంటాడు. బట్ బాలు మాత్రం ఒప్పుకోడు. ఇక దొరికేసినట్టే అనుకుంటారు. ఇంతలో మనోజ్ పదే పదే ఫోన్ చేస్తాడు. ఇక ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడని బాలు ఫోన్ లిఫ్ట్ చేస్తే, నీ ఫ్రెండ్ రవికి ఒకసారి ఫోన్ చేయరా, నీ పేరు చెప్పి ఒక 30 రూపీస్ తక్కువ ఇచ్చి ఐరన్ బాక్స్ తీసుకెళ్ళాడు అని చెప్పేసి మనోజ్ అంటాడు. బాలుకి అయితే పిచ్చి కోపం వస్తుంది. ఎరా 30 రూపాయల కోసం నువ్వు నాకు ఫోన్ చేసావా, నేను ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను తెలుసా, ఇంకోసారి ఫోన్ చేసావంటే కొడతానని చెప్పేసి బాలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంతలో ఈ ప్రకాష్ ఏమో తన వైఫ్తో కలిసి పారిపోతాడు. ఏమండి పారిపోయాడండి అని మీనా అంటుంది. ఇక బాలుకి ఏం చేయాలో అర్థం కాదు, ఇప్పుడు ఏం చేద్దాం అని మీనా అంటుంది. ఏముంది ఇక్కడ వాడు వదిలిసిన చేపలు ఉన్నాయి కదా, అమ్మేసుకుని ఇంటికి వెళ్దాం అని బాలు అంటాడు. మనకెందుకు ఇదంతా, ఫ్రీగా ఇచ్చేద్దాం అని మీనా అంటుంది. ఇక బాలు అరవడం మొదలు పెడతాడు. ఇక్కడ చేపలన్నీ ఫ్రీ, ఎవరికి కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి. ఇక అందరూ వచ్చి చేపలు తీసుకెళ్ళడం మొదలెడతారు. ఈ సీన్ చూడడానికి అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. కళ్యాణ్ బాలు వీళ్ళ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.